రెగ్యులర్గా ఇన్స్టెంట్ కాఫీ తాగే వాళ్ళు ఇలా ఫిల్టర్ కాఫీ తాగితే హెల్త్కి చాలా మంచిది. మన ఇంట్లోనే మనకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఫిల్టర్ కాఫీ కంటైనర్ అండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. ముందుగా మనకి ఫిల్టర్ కాఫీకి వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. నేను ఫిల్టర్ కాఫీ 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. మనకి కంటైనర్లో ఇలా వస్తుందండి, దీనిలో వేయాలి పౌడర్ అనేది. మీరు కాఫీ మేకర్ పైన దానిలో కాఫీ పౌడర్ వేసిన తర్వాత ఈ ప్రెషర్ పెట్టండి. ఎందుకంటే నేను ఇలా కాఫీ పౌడర్ వేసేసాను కదా, మేకర్ కంప్లీట్గా అయిపోతుంది. అందుకని మనం వాటర్ బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్లో మనకి కాఫీ ప్రిపేర్ అయిపోతుంది, ఫిల్టర్ కాఫీ. దాని తర్వాత నేను 2 మెంబర్స్కి కాఫీ అని చెప్పాను కాబట్టి 200 ml మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ని బాయిల్ చేస్తాను ఫస్ట్. ఇలా మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది మన ఇష్టం అండి, మన స్వీట్నెస్ బట్టి వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను, 1.5 వేసాను. ఇందాక మనం పైన కంటైనర్లో కాఫీ పౌడర్ అండ్ వాటర్ వేసాం కదండి, ఆ వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా ఇప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ హీట్ చేసాను కదండి, ఆ ఇందాక మిల్క్ బాయిల్ చేసాం కదా, ఆ మిల్క్ని ఈ కాఫీ డికాషన్లో పోయాలి. ఇలా ఫిల్టర్ కాఫీ మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఈజీగా మన ఇంట్లో ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నేను బ్రూ పౌడరే కాకుండా మీరు కూడా మీకు నచ్చిన బ్రాండ్ యూజ్ చేయొచ్చు. అలాగే మన మార్కెట్లో ఫిల్టర్ కాఫీ పౌడర్ కూడా మనకి దొరుకుతుంది, తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఈ బ్రూ కాఫీ పౌడర్ యూజ్ చేశాను. మన ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే లేదు అంటే మన ఫిల్టర్ కాఫీ ఎప్పుడు తాగాలన్నా మనం కావాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే పైన ఉన్న పౌడర్ని తీసేసి కింద వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ ఉంచుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు ఫిల్టర్ కాఫీ తాగాలనుకుంటే అప్పుడు మనం తాగవచ్చు. అది ఒక 2-3 డేస్ అంతే, ఎక్కువ రోజులు ఉంచకూడదు అనమాట. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి తప్పకుండా. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.